హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ఒక్కసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ అనేది తీసుకురావడం జరిగింది. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు హ్యాపీగా ఈఎంఐలో కట్టచ్చు అనమాట. ఓకేనా, అంటే 10,000 ఇంటూ 7 మంత్స్ కడితే మీకు టోటల్గా క్లియర్ అయిపోతుంది. మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో మనకు ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్లో మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయమ్మా. అంటే మీరు ఎప్పుడైనా లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా వెంటనే రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీరు యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆన్లైన్ ఫీజు అయితే 5,000 పర్ మంత్ కడుతూ మీరు 12 మంత్స్లో హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. అండ్ వ్యాలిడిటీ అనేది మనకి 31st మే వరకు మాత్రమేనమ్మా. అంటే ఈరోజే లాస్ట్ డే కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. ఈ రోజు దాటిన తర్వాత ఫీజు అనేది 10,000 రూపీస్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి యూపీఎస్సీ ఆన్లైన్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఓకేనా, కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా, కొన్ని ఫస్ట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూద్దాం. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 31/5/2022 ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ద హిందూలో కవర్ అయినవి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం చూద్దాం. ఓకేనా, అండ్ ఫస్ట్ చూడండి, డోసెస్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ టు మీట్ ఇండియాస్ ఛాలెంజెస్. ఇండియా ఛాలెంజెస్ ఒకటి మీట్ అవ్వాలి అంటే మనము స్టేట్ క్రాఫ్ట్ అనేది ఉపయోగించాలి. స్టేట్ క్రాఫ్ట్ అంటే ఏంటి, దాన్ని ఇండియాస్ ఛాలెంజెస్ ప్రజెంట్ ఏమున్నాయి, ఈ స్టేట్ క్రాఫ్ట్తో ఈ ఛాలెంజెస్ అనేవి ఎలా మనం సాల్వ్ చేయగలము, ప్రతిదీ కూడా ఆర్టికల్లో చూద్దామన్నమాట. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీలో మనం చూస్తాము. GS2 పాలిటీ. అండ్ నెక్స్ట్, నీడెడ్ ఎడ్యుకేషన్ డేటా దట్ ఎంగేజెస్ ది పూర్ పేరెంట్స్. ఓకేనా, అంటే ఇది మనకి GS3లో వస్తుంది. ఓకే, GS3లో ఈ రిలేటెడ్ టాపిక్స్ అండ్ GS1-2లో సొసైటీ సోషల్ ఇష్యూస్లో ఎడ్యుకేషన్ గురించి మనకి టోటల్గా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ చూడండి, ఆఫ్ లంగ్స్ ట్రీస్ అండ్ సిన్ స్టాక్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు మనకి టొబాకో లీవ్స్ గురించి, వాటి గురించి అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. దిస్ కమ్స్ ఇన్ GS3. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS3 అండ్ GS1 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అనేవి చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, DGCA స్లాబ్స్ 10 lakhs ఫైన్ ఆన్ స్పైస్ జెట్. ఓకే, ఆర్టికల్ అనేది మనకి అది ఇంపార్టెంట్ కాదు. ది ఫంక్షన్స్ ఆఫ్ DGCA, ఎందుకు స్పైస్ జెట్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని DGCA స్లాబ్ చేసింది 10 lakhs ఫైన్, ఇదంతా కూడా మనం చూస్తాము. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని మనం చూస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనం GS2 పాలిటీలో ఆర్గనైజేషన్స్ గురించి చూసినప్పుడు చూస్తాము. అండ్ నెక్స్ట్, మోడీ రిలీజెస్ PM కేర్స్ ఫండ్ బెనిఫిట్స్ ఫర్ కోవిడ్ ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి PM కేర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయడం జరిగింది అని చూస్తాము. దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీ. PM కేర్స్ అంటే ఏంటి, PM కేర్స్ ఎప్పుడు తీసుకొచ్చారో అవన్నీ కూడా మనం చూస్తాం. నెక్స్ట్, సుప్రీంకోర్టు అప్హోల్డ్స్ రూల్స్ ఫర్ ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు దాన్ని అప్హోల్డ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది అని మనం చూస్తాము. అండ్ నెక్స్ట్, 10 పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ రిజెక్ట్ చైనా సెక్యూరిటీ ప్యాక్ట్. ఈ చైనా సెక్యూరిటీ ప్యాక్ట్ ఏంటో చూసి ఈ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఎందుకు రిజెక్ట్ చేశాయో ఇవన్నీ కూడా చూద్దాం. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. మంకీ పాక్స్ వోంట్ టర్న్ ఇంటూ పాండమిక్. ఎవరు చెప్పారు, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది అనమాట. మంకీ పాక్స్ అనేది పాండమిక్ లాగా అవ్వదు అని చెప్పి ముందే హెచ్చరించింది అని చూస్తాం. దిస్ కమ్స్ ఇన్ GS2 అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా. ఓకే, హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చూస్తాము. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా 1 by 1 మనం డీల్ చేద్దాం. చూడండి అమ్మా.
నెక్స్ట్ ఒకసారి చూడమ్మా, మనం యూపీఎస్సీ సోషియాలజీ ఆప్షనల్ అనేది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ బ్యాచ్ 6th జూన్ నుంచి స్టార్ట్ అవబోతుంది. 6th జూన్ నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ మనకి ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 25,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. మీకు నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ కూడా క్లాసెస్లో జరిపిస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ మీకు క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్యువల్లో చెప్పడం వలన కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు ఫుల్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. మీరు వెంటనే జాయిన్ అయితే 31st మే అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అమ్మా. ఈ రోజు కల్లా మీరు జాయిన్ అయితే 10% డిస్కౌంట్ అనేది మీకు ఇన్స్టాంట్గా వస్తుంది. బట్ మీరు ఒక కూపన్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సాయిరామ్ సార్ అని టైప్ చేసిన వెంటనే మీకు 10% డిస్కౌంట్ అనేది ఇన్స్టాంట్గా మీకు వస్తుంది అనమాట. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ 7893899553 మీరు ప్రత్యూష మ్యామ్కి వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి అమ్మా. అండ్ ఒక్కసారి చూడండి, లాస్ట్ ఛాన్స్ తెలంగాణ ప్యాక్ తీసుకోవడానికి లాస్ట్ ఛాన్స్ అమ్మా. గ్రూప్ వన్ మనకి తెలంగాణ కావాల్సినవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ. ఓకేనా? అండ్ 31st మే వరకు అంటే ఈరోజు లాస్ట్ డేట్ కేవలం 5,000 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మనం ఇది 10,000 ఫీజు కాస్త కేవలం 5,000 రూపీస్కే ఈరోజు ఉంచడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? అండ్ సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది మీరు చేసుకోండి. సో ఆర్టికల్ చూడమ్మా, డోసెస్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ టు మీట్ ఇండియాస్ ఛాలెంజెస్. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ఇండియాస్ ఛాలెంజెస్ ఏమి ఉన్నాయి, అండ్ ఆ స్టేట్ క్రాఫ్ట్ యూజ్ చేసి ఇండియాస్ ఛాలెంజెస్ ఎట్లా డీల్ చేస్తామో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ క్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ స్టేట్ హెడ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? దాన్నే ఏమంటాము, కాంప్రహెన్షన్ అని అంటాము. కాంప్రహెన్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చూస్తాము. కాంప్రహెన్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ని క్లియర్గా రియల్ రూట్స్తో అర్థం చేసుకోవాలి. దాన్ని స్టేట్ క్రాఫ్ట్ అంటాము. అండ్ ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే కూడా మనం దీనికి ఏంటి, క్విక్గా రెస్పాన్స్ అవ్వాలి. ప్రాబ్లం వచ్చిన వెంటనే క్విక్ రెస్పాన్స్ లేకపోతే దాన్ని స్టేట్ క్రాఫ్ట్ అని అన్నాము. ఓకేనా? అండ్ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేయాలి అని చూస్తాము. అండ్ ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ ఆపర్చునిటీ వస్తుందో దాన్ని 100% ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేయాలి. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అంటే నెగిటివ్ టర్మ్ కాదమ్మా. ఇప్పుడు ఒక్కసారి చూడండి, టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో హైడౌట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి. ఆ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే మనం వెంటనే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ టెర్రరిస్ట్ అందరినీ కూడా మనం అయితే పట్టుకోవాలి, లేదంటే కిల్ చేయాలి అనమాట. అట్లా చేస్తే దాన్ని ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అని అంటాము. దీన్నే స్ట్రెంథన్ చేసుకోవాలి, ఈ క్యాపబిలిటీస్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ ఇదే కాదు, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం కాంప్రిహెన్సివ్గా ఎట్లా చేయాలి, ఒక యూనిటీలో తీసుకొని రావాలి. యూనిటీ అండ్ యూనిఫామ్లో తీసుకొని వచ్చి సింగిల్ గోల్తో వర్కౌట్ చేస్తే దాన్ని మనం స్టేట్ క్రాఫ్ట్ అని అంటాము. ఓకేనా? అండ్ వీ హ్యావ్ టు షో సంథింగ్ లైక్ పొలిటికల్ నింబుల్నెస్ అని అంటాము. పొలిటికల్ నింబుల్నెస్ అంటే నథింగ్ బట్ చతురత, తెలివితేటలు అంటాం కదా. సో పొలిటికల్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేయాలి. అర్థమైంది కదమ్మా? స్టేట్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ని క్లియర్గా రియల్ రూట్స్తో అర్థం చేసుకోవాలి, క్విక్ రెస్పాన్స్ అనేది చూపించాలి, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా దాన్ని 100% ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేసుకోవాలి, అండ్ ఈ కెపాసిటీస్ అనేవి స్ట్రెంథన్ చేసుకోవాలి అని మనం చూస్తాము. అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం యూనిటీగా తీసుకొని వచ్చి వాటి మధ్యన కాంప్రహెన్సివ్నెస్ అనేది పెంచాలి అని చూస్తాము. అండ్ ఆ తర్వాత పొలిటికల్ నింబుల్నెస్ అనేది చూస్తాము. పొలిటికల్ నింబుల్నెస్ అంటే ఎవరైతే పొలిటికల్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ అనేవి యూజ్ చేసి వాళ్ళ చతురతను ఉపయోగించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సొల్యూషన్స్ కనిపెట్టాలి అని మనం చూస్తాము. ఓకేనా? అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఉన్న కెపాసిటీస్ అన్నీ కూడా క్లియర్గా యూజ్ చేసుకొని మనం పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయాలి అని మీనింగ్. పాలసీస్ అండ్
ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్స్ ఇష్యూస్ ఉన్నాయంటే ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాలి. ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి ఫండింగ్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు మనం దాన్ని స్టేట్ క్రాఫ్ట్ అని అంటాము. కేవలం పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మనం దాన్ని సాల్వ్ చేయడం కాదు. మనం జనరల్గా ప్రజల్ని ఉపయోగించుకొని అండ్ ఫండింగ్స్ అనేవి కరెక్ట్గా ఉపయోగించి చేస్తే దాన్ని స్టేట్ క్రాఫ్ట్ అని అంటాము అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సార్ ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ అనేవి కొన్ని చెప్పడం జరిగింది. ఇండియాస్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఛాలెంజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇదంతా కూడా మనం 1 by 1 డీల్ చేద్దాము. జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సదరన్ రీజియన్ నుంచి సదరన్ రీజన్ నుంచి రివైవల్ ఆఫ్ ఎల్టీటీఈ అని చెప్పడం జరిగింది. అదేంటో కూడా మనం చూద్దాము. అండ్ ఆ తర్వాత కాశ్మీర్ ప్రాబ్లం నుంచి తర్వాత మనకి పంజాబ్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి నక్సలైట్ ప్రాబ్లం ఉంది అని కూడా మనం చూస్తున్నాము. నార్త్ ఈస్ట్ నక్సలైట్ ప్రాబ్లం ఉంది అని కూడా చూస్తున్నాము. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ క్రాఫ్ట్ అనేది ఉండాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. ఆథర్ ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి వరల్డ్ అంతా కూడా రష్యా ఉక్రెయిన్ వార్ మీద చూస్తున్నాయి. బట్ ఒకసారి ఆ ఇష్యూస్ అనేవి పక్కన పెడితే ఇండియాలోనే చాలా వరకు ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అవునా కదమ్మా? ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఛాలెంజెస్ లైక్ ప్రాబ్లమ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ కానీ, ప్రాబ్లమ్స్ ఇన్ సౌత్ ఇండియా కానీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ పంజాబ్ కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని మనం ఇంటర్నల్ ఛాలెంజెస్ చూస్తాము. మనకి GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంటుంది. వాటన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తాము అన్నమాట. ఓకేనా? అండ్ అయితే మనం దీన్ని ఇట్లాంటి ఇష్యూస్ ఎప్పుడు సాల్వ్ చేయాలంటే కాన్స్టెంట్. ఎస్, గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్ చేస్తుందంటే నో, గవర్నమెంట్ ఏం మిస్టేక్ చేయట్లేదు. కాన్స్టెంట్గా సెక్యూరిటీ విజిలెన్స్ అనేది ఉంచుతుంది. సెక్యూరిటీ విజిలెన్స్ అంటే నథింగ్ బట్ కాన్స్టాంట్గా చెక్ చేయడం అనమాట. అంటే కొత్త థ్రెట్స్ ఏవైనా వస్తున్నాయా, విజిలెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూస్తే మనం సెక్యూరిటీ విజిలెన్స్ అని అంటామన్నమాట. అయితే ఆ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ ఏవీ లేవు కానీ బట్ జనరల్గా ఇటువంటి థ్రెట్స్ ఏవైనా వచ్చాయంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇమీడియట్ సొల్యూషన్ అనేది చేస్తుంది. ఇమీడియట్ సొల్యూషన్స్తో ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్గా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని చూస్తాము. లాంగ్ టర్మ్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే స్టేట్ క్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి అని మనం చూస్తామన్నమాట. స్టేట్ క్రాఫ్ట్ ఉపయోగించినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ వచ్చి కాంప్రహెన్సివ్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని మనం చూస్తాము. ఓకేనా? చాలా కంట్రీస్లో అథారిటీస్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనేవాళ్ళు ఆ ఇష్యూస్ని అక్నాలెడ్జ్ చేస్తారు. ఎస్, ఓకే చేస్తారు. అంటే కేవలం సెక్యూరిటీ ఏజెన్సీస్ వల్ల ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వవు. పొలిటికల్ హెడ్స్ అండ్ అథారిటీస్ కూడా కరెక్ట్గా వర్కౌట్ చేయాలి అని మనం చూస్తామన్నమాట. సో అండ్ ఇండియాలో కూడా ఇటువంటి చేంజ్ అనేది రావాలి అని మనం చూస్తాము. అంటే కేవలం సెక్యూరిటీ ఏజెన్సీ కాదు, కేవలం అథారిటీస్ మాత్రమే కాదు, పొలిటీషియన్స్, పొలిటికల్ పర్సన్స్ కూడా స్టేట్ క్రాఫ్ట్ అనేది ఉపయోగించాలి అని మనం చూస్తాము. ఓకేనా? అయితే కాశ్మీర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటో చూడండి. మనకు ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం అనేది తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది మనకి ఇప్పటి నుంచి లేదు. 1947 ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ పార్టిషన్ అయిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్ రీజన్ నుంచి మనకి ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారు. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే నథింగ్ బట్ పాకిస్తాన్ ముజాహిద్దీన్ కానీ వీళ్ళందరూ కూడా ఇండియన్ ముజాహిద్దీన్ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా మిలిటెంట్ గ్రూప్స్ అంటాము. ఈ మిలిటెంట్ గ్రూప్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇండియన్ సిటిజన్కి ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ సిటిజన్ని కిల్ చేయడం కానీ ఈ విధంగా చేస్తున్నారు అని మనం చూస్తాము. అండ్ ఇప్పుడు ఇదే కాదు, రీసెంట్గా ఇండియన్ సిటిజన్సే కాదు, ఈవెన్ పోలీస్ పర్సనల్ మీద కూడా అటాక్స్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 20 months ముందు అంటే ఏమైంది, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 అనేది అబ్రోగేషన్ అవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 అవ్వడం జరిగింది. అంటే స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ అనేది తీసేయడం జరిగింది. ఎప్పుడైతే అది అబ్రోగేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇష్యూస్ అనేవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అని మనం చూస్తాము అన్నమాట. ఓకే,
అండ్ అది అయిన తర్వాత కేవలం పోలీస్ పర్సనల్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో మాత్రమే కాదు, ఎవరైతే లీవ్ తీసుకొని హౌసెస్కి వెళ్తున్నారో వాళ్ళని కూడా చంపడం అవుతుంది. అంటే ఒక్కసారి చూడమ్మా, డ్యూటీలో ఉన్నారంటే నార్మల్గా చంపుతున్నట్టు, వాళ్ళు లీవ్లో ఉన్న కనిపెట్టి చంపుతున్నారంటే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ మిలిటెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అని చూస్తామన్నమాట. అండ్ ఎంతవరకు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాం, బట్ ఈ మధ్య హోమ్ గ్రోన్ మిలిటెంట్స్ కూడా ఎక్కువైపోయారు. హోమ్ గ్రోన్ మిలిటెంట్స్, ఓకేనా, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న పీపుల్ కూడా ఇండియాకి ఆపోజిట్ అవుతున్నారు అని మనం చూస్తాము అన్నమాట. అండ్ నెక్స్ట్, సో దీంతో అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ పోలీస్ పర్సనల్ లాంటి వాళ్ళనే చంపుతున్నప్పుడు ఇప్పుడు నార్మల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అండ్ నెక్స్ట్, ఈ జూన్ ఎండింగ్లో మనం అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ అమర్నాథ్ యాత్ర అయినప్పుడు మిలిటెంట్స్ ఒకవేళ ఎవరైతే పిలిగ్రిమ్స్ వస్తారో వాళ్ళని చంపితే పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది కదా అని కూడా చూస్తామన్నమాట. సో అందుకే ఇటువంటి సొల్యూషన్స్ కనిపెట్టాలి అంటే కేవలం సెక్యూరిటీ ఏజెన్సీస్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోదు, జనరల్గా స్టేట్ క్రాఫ్ట్ కూడా యూజ్ చేయాలి అని మనం చూస్తాము. ఓకేనా, ఆర్టికల్లో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఏంటి? వన్ గ్రాండ్ స్ట్రాటజీ టు డీల్ మిలిటెంట్స్ అనేది సరిపోదు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంచాలి. మిలిటెంట్స్ ఎందుకు చాలామంది నార్మల్ ప్రజలు మిలిటెంట్స్ అవుతున్నారో అబ్జర్వ్ చేయాలి, ఆ రీజన్స్ అన్నీ కనుక్కోవాలి, వాటికి సొల్యూషన్స్ కూడా ప్రాపర్గా చూపించగలగాలి. ఎవరు? పొలిటీషియన్స్ అన్నమాట. పొలిటీషియన్స్ వాళ్ళకి చాలా వరకు ప్రజలు వాళ్ళు నమ్ముతారు, వింటారు, కాబట్టి వాళ్ళు ప్రాపర్గా తలుచుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనేవి హ్యాపీగా కనుక్కోవచ్చు అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రాబ్లం ఏంటి అంటే ద ప్రాబ్లం ఆఫ్ మావోయిజం. ఎస్, మావోయిజం ఇప్పుడైతే తగ్గింది, బట్ ఒకప్పుడు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. బట్ ఈ మధ్య మళ్ళీ రేజ్ అవుతున్న ఛాన్సెస్ అనేవి ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే చాలా వరకు ఈ ఐడియాలజీస్ని నమ్మి చాలామంది రూరల్ ఏరియాస్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అని చూస్తాము. మావోయిజం ఐడియాలజీ ఏముంటుంది? జనరల్గా స్టేట్ ఏం వర్కౌట్ చేయట్లేదు, పూర్ ప్రజలు ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా పూర్ ఉండిపోతున్నారు, అంటే అర్బన్ ఏరియాస్లోనే గ్రో అవుతున్నాయి. అర్బన్ ఏరియాస్ నీడ్స్ సాటిస్ఫై చేయడానికి గురించి రూరల్ ఏరియాస్లోని ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా కొంతమందికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేది ఆల్ ఓవర్ ఈక్వల్గా జరగడం లేదు అని మనం చూస్తున్నాము. ఓకేనా. అండ్ జనరల్గా మావోయిజం అనేది ఇష్యూస్ ఎప్పుడూ కూడా మనం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడంలోనే యూజ్ చేయాలి అని మనం చూస్తాము. ఇటువంటి మావోయిజం ఐడియాలజీస్ అనేవి సాల్వ్ చేయడానికి కేవలం సెక్యూరిటీ ఏజెన్సీస్ని టైటన్ చేస్తేనే సరిపోదు అని చూస్తాం. ఎస్, ఆంధ్రప్రదేశ్లో మనకు ఆల్రెడీ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రే హౌండ్స్ అనేది ఉన్నది. ఈ గ్రే హౌండ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చూస్తాము? మావోయిజం ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా తగ్గడం అనేది జరిగింది. ఎస్, సెక్యూరిటీ ఏజెన్సీని ఇన్వాల్వ్ చేశాం కాబట్టి బాగా తగ్గింది, బట్ మావోయిజం ఎప్పటికీ కూడా జీరో అవ్వడం లేదు. ఓకేనా, తగ్గుతుంది. 100% ఉన్నది 10% రావడం జరుగుతుంది తప్ప అది ఫుల్ ఫ్లెజ్డ్గా జీరో అవ్వట్లేదు అని మనం చూస్తాము. ఎందుకు? ఇది జీరో అవ్వాలంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎగెయిన్స్ట్ మావోయిజం అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళ ఐడియాలజీని వదిలి ఎస్ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది, మనం స్టేట్ డెవలప్మెంట్లో భాగం అవ్వాలి అని అనుకుంటారో అప్పుడు మాత్రమే అలాంటివి జీరో అవుతాయి అని మనం చూస్తామన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా జీరో అవ్వాలి అంటే పొలిటీషియన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అండ్ పొలిటికల్ స్టేట్ క్రాఫ్ట్నెస్ అనేవి ఉండాలి అని చూస్తాము. అండ్ నెక్స్ట్ మరొక ప్రాబ్లం ఏంటి? పంజాబ్ అనేది చూస్తాము. పంజాబ్లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము? ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రో ఖలిస్తాన్ అనేది చూస్తాము. ప్రో ఖలిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న కొంతమంది పంజాబ్లో ఉన్న పీపుల్కి కొంతమంది వీళ్ళు ఏం చేస్తారు? రెచ్చగొడతారనమాట. ఖలిస్తాన్ అనే సపరేట్ స్టేట్ కంట్రీ కావాలి అని, ఇండియా నుంచి బయటకు వచ్చేయండి అని జనరల్గా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దాన్నే ప్రో ఖలిస్తాన్ మూమెంట్ అని అంటామన్నమాట. సో ఈ ప్రో ఖలిస్తాన్ మూమెంట్ అనేది రీసెంట్గా కొంతమంది ఏం చేయడం జరిగింది?
వాళ్ళు పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేయడం జరిగింది అనమాట. వెంటనే నేషన్ మొత్తం కూడా షాక్ అయ్యింది. ఈ ప్రో ఖలిస్తాన్ ఇష్యూ అనేది సాల్వ్ అయ్యింది అన్న టైంలో ఇప్పుడు ఇటువంటివి చేస్తే ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు కదా. అండ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు అని మనం చూస్తామన్నమాట. సో ఖచ్చితంగా జనరల్గా ఏం చూస్తాం, ఎస్ వీళ్ళకి కొంతమంది పాకిస్తాన్ ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్సీస్ వాళ్ళు కొంత బ్యాకప్ ఇచ్చారు అని అనుకున్నా కూడా లోకల్ లెవెల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఇటువంటి అటాక్స్ అనేవి చేయలేరు కదా. సో అందుకనే స్టేట్ క్రాఫ్ట్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇన్ జనరల్గా నార్త్ ఈస్ట్లో కూడా మనము ఈ రీజన్స్ లైక్ అస్సాంలో ఉల్ఫా అనేవి చూస్తాము, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ అని చూస్తాము, ఉల్ఫా ఇండిపెండెంట్. ఈ ఆర్గనైజేషన్ జనరల్గా ఏంటి, ఇవి జనరల్గా మియాన్మార్ నుంచి ఆపరేట్ చేస్తాయి. మియాన్మార్ నుంచి ఆపరేట్ చేస్తూ ఇండియాలో అస్సాం రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిబరేట్ అయిపోవాలి, ఇండియా నుంచి బయటకు వచ్చి సెపరేట్ స్టేట్ అనేది పెట్టుకోవాలి అని చూస్తాము. ఈ ఉల్ఫా కానీ లేదంటే NSCM నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం ఇవి ఎప్పుడూ కూడా సెపరేట్ నాగాల్యాండ్ అనే కంట్రీ కావాలని ఎంకరేజ్ చేస్తారు. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనము స్టేట్ క్రాఫ్ట్ అనేది ఉపయోగించాలి అని చూస్తాము. అండ్ అట్ లాస్ట్ సౌత్ నుంచి ఏంటి మనకి LTTE అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండేది. LTTE ఇది శ్రీలంకలో స్టార్ట్ అయిందమ్మా. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని అంటాము. శ్రీలంకలో అప్పుడు పొలిటికల్ సివిల్ వార్ అయినప్పుడు వీళ్ళు యాక్టివ్గా ఉండడం అనేది జరిగిందనమాట. ఈ జనరల్గా ఇప్పుడు మళ్ళీ శ్రీలంకలో ఎకనామిక్ ఇష్యూస్ రావడం వలన మళ్ళీ LTTE అనేది స్ట్రాంగ్ అయి ఇండియాలో తమిళనాడులో ఉన్న కొన్ని రీజన్స్లో ఈ LTTE అనేది స్టార్ట్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పట్లాగా ఇష్యూస్ అనేవి సాల్వ్ రాకుండా స్టార్టింగ్లోనే దీన్ని క్లోజ్ చేయాలి అంటే సెక్యూరిటీ ఏజెన్సీస్ని టైట్ చేయాలి అండ్ స్టేట్ క్రాఫ్ట్ని యూజ్ చేయాలి అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే మనకి ఎప్పటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ అనేది ఉండదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది ఎప్పుడూ కూడా సెట్ అవ్వదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అంటే ఒకే అప్రోచ్ ప్రతి చోట వర్క్ అవుతుంది అని ఉండదు. మనము ఆ సమయానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ అనేవి యూజ్ చేసుకొని ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలి 1 by 1 అని చెప్తున్నారు. ఓకేనా. ఆర్టికల్ రాసిన వ్యక్తి హీస్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా కూడా ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ రాసే విధంగా ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఒక ఎస్ఐ ఆర్టికల్ రాసినప్పుడు కానీ ఆన్సర్ కానీ రాసినప్పుడు ఇండియా ఫేసింగ్ ఇంటర్నల్ ఛాలెంజెస్ అంటే మీరు ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఆర్టికల్ మనం నీట్గా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పెట్టడం జరిగింది. ఈ NSCN బాడీ ఉంది కదమ్మా, దీంట్లో NSCN K అనే బాడీ ఉంటుంది. ఓకే, ఈ K అనే బాడీ గురించి మీరు కాస్త ఇన్ఫర్మేషన్ అనేది వెతికి రాయండమ్మా. NSCN K అంటే కప్లాంగ్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ కప్లాంగ్ అనే బాడీ ఉంటుంది. ఆ బాడీ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది, అదంతా కూడా ఓ 2-3 లైన్స్ అనేది దీని గురించి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, నీడెడ్ ఎడ్యుకేషన్ డేటా దట్ ఎంగేజెస్ ది పూర్ పేరెంట్. ఒకసారి అది చూద్దాం, బట్ ఆ కింద స్టేట్మెంట్ ఏముందో ఒకసారి చూడమ్మా. వాట్ ఇండియా ల్యాక్స్, ఇండియా ఏదైతే ల్యాక్ అవుతుందో, అండ్ వాట్ ఈజ్ నీడెడ్ అంటే మనం ఏదైతే ల్యాకింగ్లో ఉన్నామో అది చాలా నీడ్. ఏంటమ్మా అది? డేటా, ఎడ్యుకేషన్ డేటా అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఆ డేటా అనేది లోకల్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి, లోకల్ యాక్టర్స్ని అకౌంటబుల్గా చెయ్యాలి అని. లోకల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా ఒక్కసారి చూడండి, అదంతా కూడా మనం నీట్గా డీల్ చేద్దాం. లోకల్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవిజన్స్లో ఉండాలి. అంటే ఏంటి? స్కూల్ అంటే మినిమం ఏం ఉండాలి? బోర్డు ఉండాలి, ఆ తర్వాత చాక్ పీసెస్ అవన్నీ ఉండాలి, స్టూడెంట్స్ కూర్చోవడానికి చైర్స్ కానీ కింద మ్యాట్స్ కానీ ఉండాలి, లేదంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి, వాష్రూమ్ ఫెసిలిటీ అనేది ఉండాలి, అండ్ ప్రాపర్ లైట్ అనేది ఉండాలి, ప్రాపర్ ఫ్యాన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్టూడెంట్స్ అనేవాళ్ళు, పిల్లలు అనేవాళ్ళు స్కూల్కి వస్తారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎలా అయినా వెళ్తారు, బట్ గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి అంటే మినిమం ప్రొవిజన్స్ అనేవి నీట్గా మెయింటైన్ చేస్తేనే కదమ్మా రాగలరు. అండ్ ఈ విధంగా లోకల్ ఫ్యాక్టర్స్ చూస్తాము. And have to take local actors
ఇంటూ అకౌంటబుల్. లోకల్ యాక్టర్స్ అంటే ఇప్పుడు పంచాయత్ రీజన్లో ఉన్నాయి, ఈ పంచాయత్ రీజన్లో స్కూల్స్ ఉన్నాయి అంటే ఆ స్కూల్స్ని మెయింటైన్ చేయడానికి మనం ఇన్ జనరల్గా ఏం చేస్తాము, వాటిని మెయింటైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పంచాయత్ లెవెల్లో పంచాయత్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, పంచాయత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని మనం అకౌంటబుల్గా ఉంచాలి. అండ్ మిగిలిన అఫీషియల్స్ ఎవరైతే పంచాయత్ లెవెల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా వర్క్స్ అనేవి డెలిగేట్ చేస్తూ ఉండాలి. లైక్ ఏంటి, స్కూల్స్ అవన్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా, అక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి జనరల్గా చూడాలి అని మనం చూస్తామన్నమాట. అండ్ ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ జనరల్గా పూర్ పీపుల్ ఎప్పుడైతే క్లియర్గా రాయలేరు, చదవలేరు, అవన్నీ కూడా మనం చూస్తాము. అయితే అప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే డేటా అనేది గ్యాదర్ చేయాలి. ఆ డేటాలో జనరల్గా ఏంటి మనం గ్యాదర్ చేయాలంటే ఎంతమంది స్కూల్స్కి ఫస్ట్ ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు, ఎన్రోల్మెంట్ అంటే ఎస్ నేను జాయిన్ అవుతాను అని పేరు ఇస్తున్నారు, అండ్ ఎంతమంది జాయిన్ అయిన తర్వాత రిటెన్షన్ అవుతున్నారు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ అవన్నీ నచ్చి ఎస్ స్కూల్స్కి కంటిన్యూస్గా వస్తున్నారు అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా అనేది కూడా కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ అప్డేటెడ్లో రెగ్యులర్గా ఇస్తున్నారా లేదా. ఓకే, టీచర్ ట్రైనింగ్ అనేది రాకపోతే వాళ్ళు గ్రోత్ అవ్వలేరు, టీచర్ ఎప్పుడైతే గ్రో అవ్వలేరు స్టూడెంట్స్ని కూడా ఇన్స్పైర్ చేయలేదు అని చూస్తామన్నమాట. ఓకేనా, సో మనం ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ అనేవి ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొని రావాలంటే వీటి రిలేటెడ్ డేటా అంతా కూడా క్లియర్గా ఉంచుకోవాలి అని మనం చూస్తాము. అండ్ రీసెంట్గా ఒక కేస్ స్టడీ అనేది చేయడం జరిగింది. ఎక్కడ మాది, రాజస్థాన్. ఈ రాజస్థాన్లో కేస్ స్టడీ చేసిన తర్వాత ఏంటి అంటే అక్కడ జనరల్గా అసర్ రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది. అసర్ రిపోర్ట్ యాన్యువల్ సర్వే యాన్యువల్ స్టేటస్ ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. అసర్ యాన్యువల్ స్టేటస్ ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇది ఎవరిస్తారమ్మా, ఒక ఎన్జిఓ ఇస్తుంది, ప్రథమ్ అనే ఎన్జిఓ ఇస్తుందన్నమాట యాన్యువల్ స్టేటస్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది కొన్ని అచీవ్మెంట్స్ రాజస్థాన్లో జనరల్గా బాటమ్ 5 స్టేట్స్, ఓకే, రాజస్థాన్ ప్లేస్ అనేది లెర్నింగ్ లెవెల్స్లో బాటమ్ 5 స్టేట్స్లో ఉన్నది అని చెప్పడం జరిగింది అని చూస్తామన్నమాట. అంటే ఇక్కడ జనరల్గా రాజస్థాన్లో ప్రాపర్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ డేటా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవేవి కూడా క్లియర్గా లేవు అని మనం చూస్తాము అన్నమాట. అయితే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కడైతే ఫాల్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా మనము కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయాలి. ఏం చేస్తామమ్మా, ఫస్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఫస్ట్ మనం గ్యాదర్ చేస్తాము. డేటా గ్యాదర్ చేసిన తర్వాత వాటిని మెషర్ చేస్తాము, అంటే కనుక్కుంటాము, మెషర్ చేసిన తర్వాత మనం వాటిని మానిటర్ చేస్తాము, అంటే క్లియర్గా అనాలిసిస్ చేస్తాము. అనాలిసిస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయాలి. ఫిక్సింగ్ ది ఫ్లాస్ అని అంటాము. ఫ్లా అంటే నథింగ్ బట్ మిస్టేక్ అని, ఆ ఫ్లాస్ని మనం ఫిక్స్ చేస్తాము, క్లోజ్ చేస్తాము అని మనం చూస్తాము అనమాట. ఓకే, అండ్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్గా వాటిని రివార్డ్ చేస్తూ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ముందు 20% ఉంది అనుకోండి, ఆ 20% నుంచి చాలా కష్టపడి 40% తీసుకువెళ్ళారు అనుకోండి, దీన్ని డబల్ చేసినందుకు ఖచ్చితంగా రివార్డ్స్ అనేవి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళల్లో మోటివేషన్ అనేది పెరుగుతుంది, వాళ్ళని ఇంకా పైకి తీసుకొని వస్తాము. అయితే ఈ ఎండ్ యూజర్స్ ఎవరుంటారు, జనరల్గా స్కూల్స్లో మనం ఏం చూస్తాము, స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ చూస్తాము, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ చూస్తాము, గవర్నమెంట్ చూస్తాము. వీళ్ళందరూ కూడా పార్టిసిపేటివ్గా దీన్ని ఈ స్కూల్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్స్ ఎవరు మనం జనరల్గా కన్సిడర్ చేయం, నథింగ్ బట్ పేరెంట్స్ అని చూస్తాము. జనరల్గా పేరెంట్స్ని కూడా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి. పేరెంట్స్ని ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ చేస్తామో అప్పుడే పేరెంట్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు స్టూడెంట్స్ నుంచి వాళ్ళ పిల్లల నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలో అని వాళ్ళకి జనరల్గా తెలియాలి అనమాట. ఓకే, సో ఇన్ జనరల్గా కూడా ఏం చెప్తాము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్పించాలి అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వలన వాళ్ళు గ్రాడ్యుయేట్ లెవెల్స్లో కూడా బాగా వస్తారు, ఆ తర్వాత వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది
పేరెంట్స్ అడుగుతున్నారు కదా అని స్కూల్లో సడన్గా పెట్టారనుకోండమ్మా, స్టూడెంట్స్ అనేవాళ్ళు నేర్చుకోలేరు అని కూడా మనం చూస్తాము. ఓకే, సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి మనం జనరల్గా చూస్తాము అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్కూల్ సిస్టమ్స్ అనేవి కూడా మనము లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలి. నేషనల్ లెవెల్లో ఎటువంటి పాలసీ కూడా డిజైన్ చేయకూడదు అని చూస్తాము. నేషనల్ లెవెల్లో ఎటువంటి పాలసీ డిజైన్ చేస్తే లోకల్ ఫ్యాక్టర్స్ తగ్గట్టు ఎప్పటికీ కూడా అది ఉండదు. లోకల్లో పీపుల్ దేనికి ఇష్టపడుతున్నారు దాన్ని బట్టి మనం యాక్షనబుల్ లెవెల్స్ అనేవి, యాక్షనబుల్ టార్గెట్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా, అంటే ఎప్పుడూ కూడా టార్గెట్స్ అనేవి అచీవబుల్ అండ్ యాక్షనబుల్ గోల్స్ మాత్రమే ఉండాలి అండ్ యాక్షనబుల్ టార్గెట్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం దీన్ని అచీవ్ చేయగలము. నేషనల్ లెవెల్లో మనం ప్రమోషన్ విల్ బీ ఆన్ హిందీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఓకే విల్ బీ ఇన్ తెలుగు అని చూస్తాము. సో నేషనల్ లెవెల్లో ఒక ఫిలాసఫీ తీసుకొని స్టేట్ లెవెల్లో ఉంటే అది సెట్ అవ్వదు. అయితే ఫస్ట్ మనం పెంచాల్సింది ఏంటమ్మా, ప్రైమరీ స్కూల్స్ అనేవి చూస్తాము. ప్రైమరీ స్కూల్స్లో జనరల్గా మనం ఏం చూస్తాము, గవర్నమెంట్ అనేది సర్వశిక్ష అభియాన్ అనేది స్టార్ట్ చేసింది. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది మనం సమగ్ర శిక్ష అభియాన్ కింద పెట్టేశాము. ఈ సమగ్ర శిక్ష ప్రోగ్రాం కింద మనం టీచర్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్లో ఉంచుతాము. ఎందుకు, ఒక టీచర్ అనేవాడు ఖచ్చితంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కాన్స్టెంట్గా తను అప్డేట్ అవుతూ ఉండాలి అని మనం చూస్తామన్నమాట. అండ్ ఈ టీచర్ అనేవాడు ఎప్పటికప్పుడు పేరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్స్ని ఎంకరేజ్ చేసినప్పుడే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళకి మోటివేషన్ అనేది వస్తుంది చదువుకోవడానికి అని మనం చూస్తామన్నమాట. సో అందుకనే ప్రాపర్ ఎడ్యుకేషన్ విషన్ అనేది ఏ విధంగా తయారు చేయాలి అంటే, మన పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, వాళ్ళు కాలేజ్కి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుందా, స్కూల్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి ఎడ్యుకేషన్ కావాలా, లేదంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎడ్యుకేషన్ కావాలా అనేది మనం చూస్తామన్నమాట. ఓకే, సో వేరియస్ డైవర్సిటీస్ ఇటువంటి ఒపీనియన్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకొని మనం ప్రాపర్ పెడగాగి అనేది తయారు చేయాలి. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెడగాగి అంటే నథింగ్ బట్ కరిక్యులం అనమాట. సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలి, ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇంతవరకు కూడా పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంపార్టెన్స్ టువర్డ్స్ ఇంగ్లీష్, ఇంపార్టెన్స్ టువర్డ్స్ సైన్స్, ఇంపార్టెన్స్ టువర్డ్స్ మ్యాథ్స్ అని మాత్రమే చూస్తాము. అయితే ఆర్ట్ అండ్ కల్చర్కి ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తారు, ఆర్ట్ అండ్ కల్చర్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అండ్ వాళ్ళు కేవలం చదువుకోవడం తప్ప దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ప్లేయింగ్ అనేది చూస్తాము. అంటే ఫిజికల్ యాక్టివిటీస్లో ఉండడం వలన జనరల్గా వాళ్ళ మెంటల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అని మనం చూస్తాము అన్నమాట. సో అందుకే ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి అంటే ప్రాపర్ డేటా అనేది మనం కనుక్కోవాలి. దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటేనే మనం క్లియర్ కట్ రిజల్ట్స్ అనేవి చూడగలము అని చెప్తున్నారనమాట. సో ఇది నెసెసిటీ అండ్ రిక్వైర్డ్ వన్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట ఈ ఆర్టికల్లో. ఓకేనమ్మా, సో అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఆఫ్ లంగ్స్, ట్రీస్ అండ్ సిన్ స్టాక్స్. ఇక్కడ టొబాకో గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ మనం జనరల్గా ఏం చూస్తాము, టొబాకో రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా హెల్త్ ఎన్విరాన్మెంట్ గురించి వస్తాయి కాబట్టి దిస్ విల్ బి ప్లేసింగ్ ఇన్ GS3 ఎన్విరాన్మెంట్ టాపిక్లో మనం పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ డేటా కూడా అంతా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని జాగ్రత్తగా రాసుకోండి అమ్మా. ఈరోజు ఈ ఆర్టికల్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, జనరల్గా మనం May 31 ఏమొంచి వరల్డ్ నో టొబాకో డే అనేది మనం జనరల్గా చూస్తాము. వరల్డ్ నో టొబాకో డే. ఓకే, ఇది ఎప్పుడు పెట్టడం జరిగిందమ్మా, ఫస్ట్ టైం 1987లో పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారనమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటమ్మా, పాయిజనింగ్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో మనం ఈ ఇయర్ WHO వాళ్ళు పెట్టడం అనేది చూసాము. ఇది ఎప్పుడు May 31 అంటే ఈ ఇయర్ థీమ్ అనేది చూసామన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా నేను కొంత డేటా ఇస్తాను, అది జాగ్రత్తగా రాసుకున్నామా. రీసెంట్గా సెకండ్ గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే
అనేది చూస్తాము. దీంట్లో క్లియర్గా ఏం చెప్పడం ఉంది అంటే ఓవరాల్ ఇండియాలో 28.6% ఆఫ్ అడల్ట్స్ అనేవాళ్ళు ఇండియాలో టొబాకోని యూజ్ చేస్తున్నారు అని చూసాం. ఈ డేటా ఇప్పుడుది 2017లో మోర్ దాన్ 28% పీపుల్ ఇన్ ఇండియా అడల్ట్స్ వాళ్ళు సిగార్ స్మోకింగ్ అంటే టొబాకో అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓన్లీ టు చైనా అని చెప్తామన్నమాట. చైనా తర్వాత మనమే సెకండ్ పొజిషన్లో ఉన్నామని చూస్తాము. అండ్ ఓవరాల్గా 42% ఆఫ్ మేల్స్ అండ్ 14% ఆఫ్ ఫిమేల్స్ అనేవాళ్ళు టొబాకో అనేది బోత్ ఫామ్స్లో యూజ్ చేస్తున్నారు. సార్ బోత్ ఫామ్స్ అంటే ఏంటి? స్మోక్ ఫార్మ్లో ఒకటి, మరొకటి స్మోక్లెస్ ఫామ్లో ఒకటి. స్మోక్లెస్ ఒకటి. స్మోక్ అనేది మనం చూస్తే జనరల్గా ఇక్కడ ఏంటి, మనం సిగార్ కానీ బీడీ కానీ అంటాం కదమ్మా, అవన్నీ కూడా స్మోక్లెస్ అంటే నథింగ్ బట్ చూయింగ్ టొబాకో లీవ్స్ అని చూస్తాము. చూయింగ్ టొబాకో లీవ్స్ అని చూస్తాము అనమాట. సో ఇంకా కొంత డేటా అనేది ఇవ్వడం కూడా జరిగింది, అది కూడా జాగ్రత్తగా చూడండి అమ్మా. 2021లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం, WHO ప్రకారం స్మోకింగ్ వలన ఈ మొత్తం ఎంతమంది చనిపోయారను 8 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు స్మోకింగ్ వల్ల వరల్డ్ మొత్తం కూడా చనిపోవడం జరిగింది. ఓకేనా, 8 మిలియన్ పీపుల్ అమ్మ కేవలం స్మోకింగ్ వలనే అని మనం చూస్తాను. అయితే ఈ స్మోకింగ్ సిగరెట్స్ వల్ల కేవలం హ్యూమన్ హెల్త్ మాత్రమే లాస్ కాదు, ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా లాస్. ఎలాగ చూడండి అమ్మా, ఇట్ సేస్ అవి సిగార్స్ తయారు చేయడం వలన ఎవ్రీ ఇయర్ 600 మిలియన్ టొబాకో ట్రీస్ని కట్ డౌన్ చేయడం జరుగుతుంది. 600 మిలియన్ ట్రీస్ అమ్మ కట్ డౌన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత దీని వలన 84 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 అనేది ఎమిషన్స్ చేయడం జరుగుతుంది అని చూస్తాము. అండ్ ఆ తర్వాత వీటిని ప్రొడ్యూస్ చేయడానికి 22 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఓకే, 22 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కూడా సిగరెట్స్ తయారు చేయడానికి మనం యూజ్ చేస్తున్నామని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇదే కాదు, ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చూస్తాము. ఎన్విరాన్మెంట్ కూడా లాస్ కదమ్మా, అదంతా ఎన్విరాన్మెంటల్ లాస్ అనేది మనం చూస్తాము. అండ్ ఆ తర్వాత సిగరెట్ బట్స్ ఉంటాయి కదమ్మా, సిగార్ బట్ ఎండ్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాని వలన పొల్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ వీటిని మనం ప్యాకేజింగ్ చేయాలి. ప్యాకేజ్ చేసినప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఒకవేళ మీరు ఇది చూస్తే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి చూస్తే దాంట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కానీ బ్యాటరీస్ కానీ ఇవన్నీ కూడా ఈ వేస్ట్ అనేది తయారు చేస్తుంది. అవునా? సో అయితే కేవలం హెల్త్ లాస్ మాత్రమే కాదు, ఇంత డైవర్సిఫైడ్ లాస్ అనేది దీని వలన వస్తుంది అని మనం జనరల్గా చూస్తాము అన్నమాట. ఈ డేటా అంతా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇండియా అనేది మనం ఏం చూస్తాము, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో అనేది చూస్తాము. ఇండియా హోల్డ్స్, ఈ డేటా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో డైరెక్ట్గా అడుగుతారు. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో అని మనం చూస్తాము. ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామంట ఇండియాలో యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ 800 మిలియన్ కేజీస్ అనేవి తయారు చేస్తున్నాం. 800 మిలియన్ కేజీస్. ఓకే, ఎంత మొత్తం మనం యూజ్ చేస్తున్నాము అని చూస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఇది ఏం చూస్తాం, దీని వలన ఇల్ ఎఫెక్ట్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనం జనరల్గా చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి, సిగరెట్స్ అనేవి యూజ్ చేయొద్దు అని చెప్పడం కానీ, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ డీఫారెస్టేషన్ అనేది జరుగుతుంది అని కూడా మనం చూస్తాము. అండ్ ఇన్ జనరల్గా ఈ టొబాకో మీద ఎంతమంది ఆధారపడుతున్నారంట, ఇన్ జనరల్గా 6 మిలియన్ ఫార్మర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ వాటితో పాటు 20 మిలియన్ ఫార్మ్ లేబరర్స్
20 మిలియన్ ఫార్మ్ లేబరర్స్ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు అని జనరల్గా ఎవరు చెప్తున్నారు, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చూస్తుంది అనమాట. అండ్ జనరల్గా వీళ్ళు 1% ఆఫ్ జీడిపికి కంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారనమాట. ఓకేనా, ఈ ఫార్మింగ్ వలన కేవలం 1% ఆఫ్ జీడిపికి హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల 5.3% ఆఫ్ టోటల్ హెల్త్ స్పెండింగ్ అనేది కేవలం స్మోకింగ్ వలనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అని WHO చెప్తుంది. ఓకే, 1% జీడిపి పెరుగుతుంది, బట్ ఓవరాల్గా 5% ఆఫ్ హెల్త్ ప్రైసెస్ కాస్ట్ అన్నీ కూడా కేవలం టొబాకో వల్లే జరుగుతుంది అని చూస్తున్నాము. అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్, సోషల్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఎక్కువ దీంట్లో చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు జనరల్గా ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ చూసాము, బట్ ఈ మధ్య ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గాయి. ఎందుకంటే కొన్ని మార్కెట్ బేస్డ్ సొల్యూషన్స్ వచ్చాయి అని చెప్తున్నారనమాట. ఏంటమ్మా అవి? మార్కెట్ బేస్డ్ సొల్యూషన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాఫిట్స్లో కొంతవరకు కూడా బయటికి తీసి ఏం చేస్తున్నారు, దే ఆర్ స్పెండింగ్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ అనేవి కొంటున్నారు. కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎంటీ ఏరియా ఉంది, ఆ ఎంటీ ఏరియాలో మనం ట్రీస్ అనేవి పండించాము అనుకున్నామా, ఇక్కడ నుంచి మనకేంటి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? సో ఇవి నెక్స్ట్ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కూడా పీల్చుకుంటాయి. సో వీటి వల్ల మనం కార్బన్ క్రెడిట్ అనేది మనం సంపాదించగలము. ఆ కార్బన్ క్రెడిట్స్ ఇప్పుడు ఒక్కసారి చూడండి, టొబాకో ఉన్నాయి, టొబాకో ట్రీస్ని కట్ చేసామనుకోండి అది పొల్యూషన్. అదే టొబాకో ట్రీని కట్ చేయకన్నా పెంచితే అది కార్బన్ క్రెడిట్ అనేది ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు జనరల్గా చాలా వరకు వీటి కాసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. ఎందుకు? పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా నియర్లీ $50 బిలియన్ దాకా వీటి గురించి స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక టొబాకో ట్రీని కట్ చేసి ఆ లీవ్స్ని అమ్మారు అంటే ఒక ₹10 మీకు ప్రాఫిట్ వస్తుందంటే, అదే పెంచి కట్ చేయకన్నా కార్బన్ క్రెడిట్ కింద ఉంచి అమ్మితే మీకు ఒక ₹13-15 అనేది వస్తుంది అనమాట. సో ఏది బెస్ట్ ఆపర్చునిటీ? కట్ చేయడం కాదు బెస్ట్ ఆపర్చునిటీ, కొత్తవి పెంచడం బెస్ట్ ఆపర్చునిటీగా చేయడం జరిగిందనమాట. దీన్నే మనం మార్కెట్ బేస్డ్ సొల్యూషన్ అని అంటాము. బిగ్ కార్పొరేట్ హౌసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ చేస్తున్నారు. ఈ సిగరెట్స్ వల్ల వీటి వలన స్మోకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అట్లాంటివి ఎక్కువ జరగకూడదు అని ఇంపార్టెన్స్ అనేది కార్బన్ క్రెడిట్స్కి ఇస్తున్నారనమాట. ఓకేనా, అండ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ కూడా ఏం జనరల్గా చూస్తున్నారు అంటే మనము వీటి నుంచి ముందుకు వెళ్ళాలి అని చూస్తున్నారనమాట. అంటే ఏంటి, 98% ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా స్మోకింగ్ నుంచి స్మోక్ ఫ్రీ ప్రొడక్ట్ వైపు వెళ్ళాలి అని ఎవరు చూస్తున్నారు? సిగరెట్ కంపెనీసే చూస్తున్నాయన్నమాట. స్మోకింగ్ ప్రొడక్ట్ నుంచి స్మోక్ ఫ్రీ ప్రొడక్ట్ వైపే వెళ్ళాలని చూస్తున్నారు. అండ్ ఈ కంపెనీస్ అనేవి ఇట్లా రావడం అనేది చాలా వెల్కమ్ సిగ్నేచర్గా మనం చూస్తాము అన్నమాట. అండ్ ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాళ్ళు బయటికి జనరల్గా ఇలా ఫ్రంట్ రన్నర్స్గా వచ్చి అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అని మనం జనరల్గా చూస్తాము అన్నమాట. ఓకేనా, సో గ్లోబల్ మొత్తం కూడా ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై హ్యాండెడ్నెస్ అనేవి తీసుకోవాలి, అంటే ముందుకు వచ్చి ఎక్కువ సపోర్ట్ రోల్ అనేవి తీసుకోవాలి అని చూస్తాం. అండ్ ప్రజల్లో ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కూడా పెంచాలి అని చూస్తాము. ఏంటని? టొబాకో ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేయకండి, బెటర్ టు క్విట్ అని ఇటువంటివి కూడా చేయాలి. అండ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసుకునేటట్టు వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వాలి అని చూస్తాము. అండ్ ఎవరైతే వీటిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి కష్టపడాలి అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే కదమ్మా, డేటా అంతా చూసుకున్నారు కదా, ఇది ఆర్టికల్ అనమాట. సో మనం ఆర్టికల్లో కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం నీట్గా కవర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. బట్ ఒక్కసారి నేను కార్బన్ క్రెడిట్ అనేది పెట్టాను కదా, మీకు అర్థమైందో లేదో మీ ఓన్ వర్డ్స్లో కార్బన్ క్రెడిట్ అంటే ఏంటో కింద కామెంట్ బాక్స్లో ఒక 1-2 లైన్స్లో రాయండి అమ్మా. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, DGCA స్లాబ్స్ 10 lakh ఫైన్ ఆన్ స్పైస్జెట్ అనేది చూస్తాము. అంటే ఇక్కడ మనకి DGCA బాడీ గురించి తెలియాలి. ఓకేనా, సో అందుకనే ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్
ఏవియేషన్ అని మనం చూస్తాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అని మనం చూస్తాము. వాళ్ళు స్పైస్ జెట్ మీద 10 lakhs అనేవి ఫైన్ వేశారు అంటాం. ఎందుకు ఫైన్ వేశారు అంటే ఇప్పుడు జనరల్గా స్పైస్ జెట్ ఉంది కదమ్మా, వాళ్ళల్లో పైలట్స్ ఉంటారు కదా, ఆ పైలట్స్కి స్టార్టింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ట్రైనింగ్కి యూజ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్లో కొన్ని జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్లో సిమ్యులేటర్స్ అనేవి ఉంటాయి. ఆ సిమ్యులేటర్స్ అనేవి ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చే సిమ్యులేటర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్లో సిమ్యులేటర్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, అవి ఫాల్టీగా ఉన్నాయి. ఫాల్టీ సిమ్యులేటర్స్ పెట్టి ట్రైనింగ్ పైలట్స్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారని డీజీసీఏ వాళ్ళు స్పైస్ జెట్కి 10 lakhs ఫైన్ అనేది వేయడం జరిగింది అని చూస్తాము. అంటే ఈ బాడీ ఫైన్ వేస్తుంది అంటే ఈ బాడీ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని ఫంక్షన్స్ కూడా మనకి జనరల్గా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఇండియాలో జనరల్గా ఈ డీజీసీఏ అనే బాడీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్లో ఈ బాడీ అనేది ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుంది? ఇండియాలో ఇన్ జనరల్గా జరిగే ఏవియేషన్ యాక్సిడెంట్స్ కానీ ఏవియేషన్ ఇన్సిడెంట్స్ కానీ అన్నీ కూడా డీజీసీఏ క్లియర్గా అన్నీ కూడా చూసుకుంటుంది అన్నమాట. ఎందుకు? రెస్పాన్సిబుల్గా ఉండేటట్టు లైసెన్సెస్ కూడా ఇదే ఇష్యూ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఒక్కసారి చూస్తే దీని ఫంక్షన్స్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ని, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ని రిజిస్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? డీజీసీఏ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఏం చేస్తుంది? రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ తర్వాత ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టిఫికేషన్ కూడా ఎవరు చేస్తారు? సర్టిఫికేషన్ అది కూడా మనకి డీజీసీఏ అని చేస్తుంది అనమాట. అండ్ పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వడం కానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా డీజీసీఏ అనేది చేస్తుంది లైసెన్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనే బాడీ ఉంటుంది. ఆ బాడీతో ఇండియా వరకు కోఆర్డినేట్ అవుతూ ఎవరు ఉంటారమ్మా? డీజీసీఏ బాడీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైనా రూల్స్ ఏవైనా చేంజ్ చేస్తే అవన్నీ గవర్నమెంట్కి అప్డేట్ చేయడం అంతా కూడా డీజీసీఏ బాడీయే చూసుకుంటుంది. ఆ తర్వాత స్టాండర్డ్స్, ఎయిర్ క్రాఫ్ట్ స్టాండర్డ్స్ అనేవి ఇదే ఫైనలైజ్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ స్టాండర్డ్స్, ఎయిర్ క్రాఫ్ట్ స్టాండర్డ్స్లో ఎక్కడైనా వర్ది అనిపించకపోతే వెంటనే వాటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తుంది అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఫ్లైట్ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ థింగ్స్ అంటే లైక్ వాళ్ళ ప్రొఫిషియన్సీ చెక్ చేయడం కానీ ఇవన్నీ కూడా డీజీసీఏ అనేది చూసుకుంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఎయిర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ, ఓకే, ఎయిర్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు స్పైస్ జెట్ కానీ ఇవన్నీ ఉన్నారు కదమ్మా, ఎయిర్ ఆపరేటర్స్కి సర్టిఫికేషన్ కూడా డీజీసీఏ ఇస్తుంది. సర్టిఫికేషన్. సో ఎవరైతే ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళ సిమ్యులేటర్స్ని యాక్సెప్ట్ చేయడం కానీ, ఎన్ష్యూర్ చేయడం కానీ, క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ వాటన్నిటిలో కూడా మనకి డీజీసీఏ చూస్తుంది. అండ్ ఈ ఫంక్షన్ కింద ఇప్పుడు స్పైస్ జెట్ అనేది మిస్టేక్ చేస్తే 10 lakhs అనేది ఫైన్ చేయడం జరిగింది అని మనం చూస్తాము. ఇంకంతే కదమ్మా, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ వాటి అప్రూవల్స్, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇది చేయరు, బట్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేసే ప్రాసెస్లో అప్రూవల్స్ అన్నీ కూడా ఇదే ఇస్తుంది అన్నమాట. మెయింటెనెన్స్ అప్రూవల్ కానీ, రిపేర్ అప్రూవల్స్ కానీ అవన్నీ అంటే ఏ కంపెనీ వాళ్ళు చేస్తారు, ఏ కంపెనీ వాళ్ళకి కెపాసిటీ ఉంది అదంతా కూడా యాక్సెప్ట్ చేసేది డీజీసీఏ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇండిజినస్ డిజైన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది అని కూడా డీజీసీఏ బాడీ అనేది చూస్తామన్నమాట. ఈ డీజీసీఏ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చేసే ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇంతవరకు ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మోడీ రిలీజెస్ పిఎం కేర్స్ బెనిఫిట్ ఫర్ కోవిడ్ ఆర్ఫాన్స్ అని మనం చూస్తాము. అయితే ఈ పిఎం కేర్స్ అంటే ఏంటో చూడండి అమ్మా. మనకి 2019లో కోవిడ్ పాండమిక్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ కోవిడ్ పాండమిక్ టైంలో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు. ఎవరైతే ఇన్కమ్ ఎర్నింగ్ ఉన్నారో వాళ్ళు చనిపోవడం
దాంతో ఇంట్లో ఉన్న చిల్డ్రన్ అనేవాళ్ళు ఆర్ఫన్స్ అవుతున్నారు. వాళ్ళు ఆర్ఫన్ అవ్వడమే కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్లోజ్ అయిపోతుంది, వాళ్ళ గ్రోత్ అనేది క్లోజ్ అయిపోతుంది, వాళ్ళ కెరీర్ అనేది ఎండ్ అయిపోతుంది అని చూస్తాము. అందుకు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలామంది ఎవరైతే డొనేషన్స్ చేస్తున్నారో అవన్నీ కలెక్ట్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా పిఎం కేర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పిఎం కేర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. పిఎం కేర్స్ ఫండ్ అని మనం చూస్తామన్నమాట. ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, డిస్ట్రెస్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా కోవిడ్-19 సపోర్ట్ చేయడానికి పెట్టడం అనేది జరిగింది అన్నమాట. ఇది ఎట్లా పెట్టడం జరిగింది? ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక చారిటబుల్ ట్రస్ట్గా క్రియేట్ చేసి ఆ ట్రస్ట్కి హెడ్ కింద ఆ ట్రస్ట్ హెడ్ కింద ప్రైమ్ మినిస్టర్ని పెట్టడం జరిగింది. ఈ ట్రస్ట్కి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఉంటారు. అండ్ ఈ ట్రస్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ టు నో వన్ అనమాట. అంటే లైక్ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా రెస్పాన్సిబుల్ ఉండవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఉంటారు, హోమ్ మినిస్టర్ వాళ్ళు ఉంటారు, ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళు కూడా ఉంటారు అని మనం చూస్తాం ఈ చారిటీ మెంబర్స్ కింద. ఈ చారిటీలో మైక్రో డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, మీరు ఎంత కావాలంటే అంత డొనేషన్స్ అనేవి ఇవ్వచ్చు. హూ థింక్స్ దట్ ఈ డొనేషన్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటారు, పిఎం కేర్స్లో వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో గవర్నమెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది అని కూడా మనం చూస్తాము. అండ్ ఒక్కసారి చూడండి, ఎవరైతే పిఎం కేర్స్లో డొనేషన్స్ అనేవి చేస్తారో వాళ్ళు జనరల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కట్టాలమ్మా. ఆ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ కింద పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఆ కంపెనీకి నెట్వర్త్ అనేది 500 crores ఉంది, లేదు అంటే 1000 crores టర్న్ ఓవర్ ఉంది అనుకోండి. టర్న్ ఓవర్ అంటే ఓవరాల్ బిజినెస్ అనేది 1000 crores ఉన్నా, టోటల్ అసెట్స్ నెట్వర్త్ అనేది 500 crores ఉన్నా వాళ్ళు జనరల్గా, లేదు అంటే ప్రాఫిట్ 5 crores ఉన్నా వీళ్ళు జనరల్గా 2% ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ ఫ్రమ్ 3 years అనేది ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాఫిట్ ఒక 100 crores అనుకోండి, నా ప్రాఫిట్ 100 crores అంటే నేను సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది చేయాలి. ఎంత చేయాలి? 2 crores అనేది చేయాలి అనమాట. ఓకే, ఈ 2 crores కూడా నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ పిఎం కేర్స్లో డొనేట్ చేసేసాను అంటే ఎస్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది సరిపోతుంది. అండ్ ఈ అమౌంట్ కూడా ప్రజల గురించే ఖర్చు అవుతుంది కాబట్టి అది మంచిదే అని మనం జనరల్గా చూస్తాము. ఓకేనా, అయితే సరే ఇటువంటివి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్, మరొకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ఇది ఇప్పుడు కాదమ్మా, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1948 టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. 1948లో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారనమాట. ఎందుకు స్టార్ట్ చేశారు? పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయింది. పాకిస్తాన్ నుంచి చాలామంది ప్రజలు ఇండియా వైపు వస్తున్నారనమాట. అండ్ ఆ టైంలోనే ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది, సైక్లోన్స్ రావడం జరిగింది, చాలామంది పీపుల్ డిజేబుల్ అయిపోయారు. ఇవన్నీ కూడా చూసాము. సో ప్రజలందరికీ కేవలం గవర్నమెంట్ మాత్రమే హెల్ప్ చేయలేదు కదా. సో అందుకనే ఎవరైతే ప్రైవేట్ పీపుల్ కూడా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంలో ఉంటారో వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి ఈ ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్లో డొనేషన్స్ చేయండి, మీ డొనేషన్స్ అన్నీ కూడా మేము ప్రజలకి చేరువ చేస్తాము అని జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేయడం జరిగింది అమ్మ. ఓకేనా, అండ్ ఒకవేళ మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్లో కానీ పిఎం కేర్స్లో కానీ ఇస్తారా అంటే నో, అబ్సల్యూట్లీ నో. ఇది కేవలం నార్మల్గా వాలంటరీ కంట్రిబ్యూషన్స్ మాత్రమే తీసుకుంటుంది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉండడం అనేది ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఇన్ జనరల్గా రెండిట్లో కూడా ఉంటాయి అని మనం చూస్తాము అన్నమాట. అయితే ఈ పిఎం కేర్స్ ఫండ్లో ఇప్పుడు చాలామంది పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. పిఎం కేర్స్లో ఎంతవరకు 4439 పీపుల్ అనే వాళ్ళకి, ఇంతమంది చిల్డ్రన్కి ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అనేది వస్తుంది అన్నమాట. ఏంటని, వాళ్ళు జనరల్గా ఎవరైతే ఇన్కమ్ ఎర్నర్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి 10 lakhs అమౌంట్ అనేది ఇస్తున్నారు. 10 lakhs
10 lakhs లంసమ్ అమౌంట్ అనేది వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారు. అండ్ జనరల్గా చిల్డ్రన్కి ఎంతవరకు 18 to 23 years ఉన్నారంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. స్టైఫండ్ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాత స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఈ ఫండింగ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, ఫ్రీగా యూనిఫామ్ ఇస్తారు. అయితే ప్రైవేట్ స్కూల్లో కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫ్రీగా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు అనుకుంటే మీరు ఫీజు అనేది రియంబర్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా జాయిన్ అయ్యి ఫీజు అనేది రియంబర్స్ చేసుకోవచ్చు అని కూడా మనం జనరల్గా చూస్తాము అనమాట. ఓకే, ఈ విధంగా పిఎం కేర్స్ ఫండ్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నాము అని చూస్తాం. సో పిఎం కేర్స్ గురించి మీకు ప్రిలిమ్స్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఇప్పుడు నీట్గా రాయగలరు కదమ్మా. ఎస్, అది సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఒక్కసారి మీరు చూడండి, పిఎం కేర్స్ ఫండ్ రావడం వలన ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది క్లోజ్ చేసేసారా అని క్వశ్చన్ అనేది నేను అడుగుతున్నాను. ఆన్సర్ అనేది మీరు పెట్టండి. అంటే ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఇప్పుడు ఉందా, లేదంటే పిఎం కేర్స్ ఫండ్ వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అయిపోయిందా అనేది కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి అమ్మా. ఓకేనా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, ఒక్కసారి చూడమ్మా, మనం లాస్ట్ ఛాన్స్ కింద ఫీజు అనేది తగ్గించడం జరిగింది. 7,000 ఉండాల్సిన ఫీజు కేవలం 5,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది అనమాట. ఎందుకు? మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. మనం యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ అన్నీ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు డైలీ బేసిస్ మీద కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేస్తారు. బట్ మనం ఇక్కడ యోజన, కురుక్షేత్ర రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తాము. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం వలన మీకు కరెంట్ అఫైర్స్ ఫర్ మెయిన్స్ పోర్షన్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ ఇవన్నీ కూడా మనం ఎంసీక్యూ బేసిస్ మీద చూస్తాము. ఎంసీక్యూస్ బేసిస్ మీద చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా మనకి దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీరు డైలీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఎవ్రీడే 9 PM కల్లా మన క్లాస్ అనేది ఉంటుంది. సో మీకు అవైలబుల్ టైం కాబట్టి ఖచ్చితంగా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకొని మీరు రావచ్చు అనమాట. ఓకే, అండ్ ఈరోజే లాస్ట్ డేట్ అమ్మా. మీరు వెంటనే పేమెంట్ చేస్తే 5,000కి మీకు యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ రూల్స్ ఫర్ ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ అనేది మనం చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ జనరల్గా చూడండి, రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాకి రావడం జరిగింది. సో ఈ టైంలో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మినిమం మిడిల్లో ఆపకూడదు. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవ్వాలి. అండ్ కంటిన్యూ అయిన తర్వాత ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి, క్వాలిటీ డాక్టర్స్లా ఉండాలి అని మనము ఏం చేయడం జరిగింది, మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అనే బాడీ ఒకటి ఉంటుంది. ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి అని అంటాము. ఆ బాడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటది? వాటినే మనం నేషనల్ మెడికల్ కమిషన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ రెగ్యులేషన్స్ 2021 అని పెట్టడం జరిగింది అనమాట. అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ రెగ్యులేషన్స్ 2021 కూడా పెట్టడం జరిగింది అనమాట. దీంట్లో జనరల్గా ఏంటంటే ఎవరైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఎఫ్ఎంజీస్ ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా మినిమం 54 months, ఓకేనా, మినిమం 54 months ఇంటర్న్షిప్ చేయాలి. అండ్ ఆ తర్వాత 12 months ఆఫ్ డ్యూరేషన్ అనేది సేమ్ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో వర్కౌట్ చేయాలి అని మనం పెట్టడం జరిగింది. ఓకేనా. అండ్ ఆ తర్వాత రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఫారెన్ రెగ్యులేటరీ బాడీ కాంపిటీటింగ్ అయిన బాడీతో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది చేయగలము. ఓకే, అండ్ ఆ తర్వాత 12 months సూపర్వైజ్డ్ ఇంటర్న్షిప్ కూడా జరుగుతుంది అని నేషనల్ మెడికల్ కమిషన్ ఈ రూల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఏంటమ్మా, 54 months అనేది మెడికల్ కోర్స్ అనేది చేయాలి. ఆ తర్వాత 12 months ఇంటర్న్షిప్ సేమ్ ఫారెన్ ఇన్స్టిట్యూట్లో చేయాలి. ఆ తర్వాత ఇండియాలో 12 months సూపర్వైజ్డ్
ఇంటర్న్షిప్ అనేది చేయాలి. వీటన్నిటిని చేసిన తర్వాత మాత్రమే మనకి లైసెన్స్ అనేది వస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా హార్డ్గా ఉండడంతో ప్రజలందరూ కూడా చాలామంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ వేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఛాలెంజ్ వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? నో, ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఎన్ఎంసీ చెప్పినట్టు, నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పినట్టే వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే హెల్త్ అనేది ఓవరాల్ ఇండియాకి సంబంధించింది కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం చేసినా ఇండియన్స్కి ఎప్పటికీ కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు అని మనం చూస్తాము అనమాట. ఓకేనా, అయితే ఇది అమ్మ ఆర్టికల్. దీనికన్నా మనం చూడాల్సింది ఏమీ లేదు. ఒక్కసారి మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. 10 పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ రిజెక్ట్ చైనాస్ సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. అంటే ఇక్కడ జనరల్గా ఏంటి, చైనా సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దీనికి సౌత్ చైనా సీలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ జపాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడానికి, అండ్ అక్కడ పెసిఫిక్ నేషన్స్లో ఉన్న చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ని జనరల్గా అది ఒక రీజియన్ లాగా తయారు చేసి దాంట్లో హెడ్ కింద ఉందాము అని చైనా తయారవుతుంటే ఈ నేషన్స్ అన్నీ కూడా దాని సెక్యూరిటీ ప్యాక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్తాం. చైనా ఏంటి, ఎస్ మేము మీకు పోలీస్ సపోర్ట్ ఇస్తాము, సైబర్ సెక్యూరిటీ ఇస్తాము, పొలిటికల్ టైస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేద్దాము, మెరైన్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేద్దాము, ఇవన్నీ కూడా చెప్తున్నా, మీకు చైనీస్ వ్యాస్ట్ మార్కెట్ అనేది ఓపెన్ చేస్తాము, ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా అవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమిస్తారంటమా, పోలీస్ సపోర్ట్ అనేది మీకు ఇస్తాము, నథింగ్ బట్ మీ మెరైన్ ఇష్యూస్ అన్నీ కూడా మేము చూసుకుంటాము, అండ్ మీకు సైబర్ సెక్యూరిటీ సపోర్ట్ అనేది మేము ఇస్తాము, సైబర్ సెక్యూరిటీ, అండ్ చైనీస్ వ్యాస్ట్ మార్కెట్ అనేది మీకు ఓపెన్ చేస్తాము, చైనీస్ వ్యాస్ట్ మార్కెట్, మీరు మీ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసుకోవచ్చు, అండ్ ఇన్ జనరల్గా మాతో మీరు పొలిటికల్ టైస్ కూడా జనరల్గా పెంచుకోవచ్చు, పొలిటికల్ టైస్ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఆ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దీన్ని గ్లోబల్ లెవెల్లో చైనాకి తీరని అవమానం జరిగింది అని చాలామంది ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్పర్ట్స్ అనేది భావిస్తున్నారనమాట. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఫస్ట్ అన్నీ ఇస్తుందని చెప్తుంది, ఎస్ లార్జ్ అమౌంట్స్ అనేవి కూడా మనకి ఇస్తుంది. ఆ లార్జ్ అమౌంట్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఎట్లా యూజ్ చేయాలో, డిఫెన్స్ పరంగా ఎట్లా యూజ్ చేసుకోవాలో, స్ట్రాటజిక్గా యూజ్ చేసుకోవాలో చైనా యూజ్ చేసుకుంటుంది అని అందరికీ అర్థం అవ్వడం జరిగింది అనమాట. అందుకే చైనీస్ సెక్యూరిటీ ప్యాక్లో ఎవరు కూడా రావడం లేదు అని చూసాము. అండ్ వరల్డ్ లెవెల్లో వాళ్ళ పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా చెప్పారు, ఎస్ ఈ నేషన్స్ అన్నీ కూడా చైనీస్ స్టార్ట్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగం అవ్వడానికి వస్తున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, లైక్ పోర్ట్స్ క్రియేట్ చేస్తారు, ట్రావెల్ డిస్టెన్స్ అనేవి తగ్గించడానికి బ్రిడ్జెస్ క్రియేట్ చేస్తారు, ట్రైన్స్ కడతారు, రోడ్స్ డెవలప్మెంట్ చేస్తారు. ఎవరు చేస్తారు, చైనా చేస్తుందన్నమాట. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి అని జనరల్గా చెప్పింది. అండ్ ఈ కంట్రీస్ ఏవి కూడా మీరు భయపడాల్సిన పనేమీ లేదు, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అని ఒక డైలాగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో జనరల్గా చెప్పి ఊరుకుంది అనమాట. బట్ దిస్ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ హ్యూజ్ సెట్ బ్యాక్ ఫర్ చైనీస్ డిప్లొమసీ అని చూస్తారు అనమాట. ఓకేనా, సో చైనా రోల్ అనేది మనకి గ్లోబల్ లెవెల్లో ఎంతవరకు చిన్న చిన్న ఐలాండ్స్ అనేవి వాటిని నమ్ముతున్నాయో మనం చూస్తామన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ ఇండియా ఇటువంటి టైంలో తన డిప్లొమాటిక్ పొజిషన్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో చూపించుకోవాలి అనమాట. చైనా ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుంది, బట్ ఇండియా ఎప్పుడు కూడా సాఫ్ట్ పవర్ మాత్రమే యూజ్ చేస్తుంది అన్న ప్రొజెక్షన్స్ చేసుకుంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అని మనం చూస్తాము. ఓకేనా, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మంకీ పాక్స్ వోంట్ టర్న్ ఇంటూ పాండమిక్ అని WHO వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైనా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే దాన్ని పాండమిక్గా ట్రీట్ చేశారు, అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది అని క్లోజర్స్ అనేవి చేస్తారు. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఇది పాండమిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు అని చూస్తున్నారు అనమాట. అయితే ఫస్ట్ మంకీ పాక్స్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము, అది ప్రిలిమ్స్ రిలేటెడ్ వరకు మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. మంకీ పాక్స్ అనేది మనకి
మంకీ పాక్స్ వైరస్తో వస్తుంది. మంకీ పాక్స్ వైరస్ అని అంటాము. అంటే ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట. ఇది ఎక్కడ మెంబర్ అమ్మా? దిస్ ఈజ్ మెంబర్ టు ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ నుంచి చూస్తాము. ఫ్రమ్ ది ఫ్యామిలీ ఆఫ్ పాక్స్ విరిడే ఫ్యామిలీ నుంచి చూస్తాము. దిస్ ఈజ్ ద జీనస్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ అని చూస్తాము. మంకీ పాక్స్ వైరస్ నుంచి మనకి మంకీ పాక్స్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, జనరల్గా ఇది సిమ్టమ్స్ అనేది 2 to 4 వీక్స్ తర్వాత మాత్రమే సిమ్టమ్స్ చూపిస్తుంది. అంటే డిసీజ్ మన బాడీలోకి వెళ్ళిన 2 వారాల నుంచి 4 వారాల తర్వాత చూపిస్తుంది అనమాట. సివియర్ కేసెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీని ఫెటాలిటీ రేషియో అనేది మనం 3 to 6% అనేది చూస్తాము. అంటే ఒక 100 మెంబర్స్కి ఎఫెక్ట్ అయిందంటే 3 నుంచి 6 చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అయితే సరే, ఇది కమ్యూనికేబుల్ డిసీజా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇది ఒక కమ్యూనికేబుల్ డిసీజ్ అని అంటాము. ఎందుకంటే ఎవరికైతే మంకీ పాక్స్ వస్తుందో వాళ్ళకి ఈ డిసీజ్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంటుంది పక్కనున్న వాళ్ళకి. అంటే దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అని మనం చూస్తాము. ఓకేనా, ఒక హ్యూమన్కి వచ్చిందంటే వేరే హ్యూమన్కి అట్లాగే వెళ్తుంది. ఎలా వెళ్తుంది? బాడీ మీద ఉన్న ఫ్లూయిడ్స్ వల్ల కానీ, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కానీ, బ్లీడింగ్ వలన కానీ, ఆర్ లెసియన్స్ అని అంటాం. లెసియన్స్ అంటే నథింగ్ బట్ గాయాలు తగిలి వేరే వాళ్ళకి అంటుకున్నది అనుకోండి, అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని మనం చూస్తాము. ఓకేనా, సో ఇది ఒక వైరల్ డిసీజ్ కాబట్టి ఇది జనరల్గా ఎక్కడ మనం చూసాము? వెస్ట్ ఆఫ్రికా రీజియన్లో ఫస్ట్ టైం అనేది అక్కడ నుంచి చూసాము. ఆ తర్వాత ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది జనరల్గా ఏంటి, 1980sలో స్మాల్ పాక్స్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. స్మాల్ పాక్స్కి కొన్ని వ్యాక్సిన్స్ అనేవి రెడీ చేశారనమాట. ఆ వ్యాక్సిన్స్ వలన మనం ఏంటి, మంకీ పాక్స్ వైరస్ కూడా లిమిట్ అవ్వడం అనేది మనం చూసాము అనమాట. సో బట్ మంకీ పాక్స్ అనేది స్మాల్ పాక్స్ అంత డేంజర్ కాదు, దిస్ ఈజ్ ఓకే అని కూడా చూస్తామన్నమాట. ఈ స్మాల్ పాక్స్కి ఎరాడికేషన్ ప్రోగ్రాంలో ఇచ్చినప్పుడు మంకీ పాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వ్యాక్సినేషన్ అనేది క్లోజ్ అయిపోవడం వలన మళ్ళీ ఇవి ఎక్కువ రావడం అనేది జరిగింది అని చూస్తాము. అండ్ అయితే ఇవి కొన్ని యానిమల్స్లో స్టోర్ అయ్యి కూడా ఉంటాయి. నథింగ్ బట్ ఎలకలు ఉంటాయి కదమ్మా, రోడెంట్స్. ఈ రోడెంట్స్లో జనరల్గా వైరస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి సార్, మరి ఎలకలకి ఎఫెక్ట్ అవ్వదా అంటే నో, ఆ రోడెంట్స్ అనేవి ఓన్లీ క్యారీ చేస్తాయి తప్ప వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు అని మనం జనరల్గా చూస్తాము అనమాట. ఓకే, అండ్ అయితే ఇప్పుడు WHO వాళ్ళు చూస్తున్నారన్నమాట, ఇది అవుట్ బ్రేక్ అయిన తర్వాత చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలి అని వేరియస్ మెషర్స్ అనేవి తీసుకోవడం కూడా జరుగుతుంది. సో మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్స్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అయితే మీరు కామెంట్ బాక్స్లో ఏం పెడతారంటే డిఫరెన్స్ బిట్వీన్ పాండమిక్ అండ్ అండ్ ఎండమిక్ డిసీజ్ యొక్క డిఫరెన్స్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. డిఫరెన్స్ బిట్వీన్ ఎండమిక్ అండ్ పాండమిక్ డిసీజ్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఎస్. అండ్ చూసారు కదమ్మా, మనం ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లోనే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మీరు మన ఇనిషియేటివ్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ మా హార్డ్ వర్క్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ లైక్ ది హిట్ బటన్. ఓకే, అండ్ కామెంట్ బాక్సెస్లో కూడా అడిగిన క్వశ్చన్స్కి కామెంట్స్ పెట్టండి. అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే అవి మాకు మరింత రిజువినేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ లాస్ట్ ఒకసారి చూడమ్మా, మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది పెడుతున్నాం. ఎక్కడ? విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్తో మనం పెడుతుండడం జరుగుతుందన్నమాట. విశాఖపట్నంలో సురేష్ సార్ దగ్గరుండి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనం డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎట్లాంటి క్లాసెస్ జరుగుతాయో కూడా మీకు ప్రీవియస్గానే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా డెడికేటెడ్గా మనం డీల్ చేస్తాం. ఫీజు కూడా కేవలం 50,000 మాత్రమే మనం కోట్ చేయడం జరుగుతుందన్నమాట. మంత్లీ 5,000తో మనం పెట్టడం అనేది జరుగుతుంది ఈఎంఐ. సో మీరు 10 monthsలో హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ 50,000 కట్టి మీరు జాయిన్ అయితే మీకు ఆ తర్వాత ఫ్రీ అప్గ్రేడేషన్ టు ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది. అండ్ ఆప్షనల్ కూడా కాంప్లిమెంట్గా మనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే రావడం జరుగుతుంది. మీకు మరింత ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కాల్ టు దిస్ నెంబర్ 7893899553 మ్యామ్కి కాల్ చేయండి. ఒక్కసారి గుర్తుంచుకోండమ్మా,
మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఎర్లీగా రావాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది ఎర్లీగా ఉండాలి అని మనం జనరల్గా చూస్తాము అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.